అదే విధంగా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఇచ్చినాం. మిగతా వాటిని అన్నిటిని కూడా మీకు ఏవేమైతే ఇచ్చినామో బాలునాయక్ హాస్పిటల్ అంటుండే దాని సంగతి కూడా ఏందో మంత్రులకు చెప్తా చూడమని చెప్పి ఇవన్నీ కార్యక్రమాలను మనం ముందుకు తీసుకెళ్దాం. అదేవిధంగా ఈ ప్రాంతంలో మా లంబాడి సోదరులు ఎక్కువ మంది, మేము పక్కల్లే అచ్చంపేట కల్వకుర్తి మీకు ఆనుకునే ఉంటామే, అక్కడిక్కడ ఎక్కడి నుంచో రాలే. గడ్డంపల్లి నారాయణ రెడ్డి గారు ఉన్నప్పటి నుంచే దేవరకొండతో మాకు సంబంధాలు ఉన్నాయి. గడ్డంపల్లి నారాయణ రెడ్డి అంటే ఎవరో కాదు, కుందూరు జయవీర్ రెడ్డి గారి తాత, జానారెడ్డి గారు మామకోటలో జానారెడ్డి గారు పెద్ద లీడర్ అయినరు. ఈరోజు ఈ దేవరకొండకు ఒకప్పుడు గడ్డంపల్లి నారాయణ రెడ్డి గారు శాసనసభ్యుడిగా ఈ ప్రాంత అభివృద్ధికి పనిచేసిండు. వారితో మాకున్న సుదీర్ఘమైన బంధుత్వాలు, దేవరకొండ ప్రజలతో ఇక్కడ ఉండే చాలా ఊర్లతో మాకు సంబంధాలు ఉన్నాయి, బంధుత్వాలు ఉన్నాయి. ఈ ప్రాంతంలో లంబాడి సోదరులు అత్యధికంగా ఉంటారు. గా పక్కనే మా వంశీకృష్ణ ఉన్నాడు. మీకు తెలుసు అచ్చంపేటలో మధ్యమడుగు హనుమాన్ల దగ్గరికి హనుమాన్ మీరు మాల వేసుకున్నప్పుడు ఇక్కడ నుంచి మా గిరిజనుల సోదరులు చాలామంది పోతారు. అందుకే ఒక మంచి ఆలోచనతోని పెద్ద ఎత్తున రాష్ట్రంలోనే అతిపెద్దదైన సేవాలాల్ మహారాజు విగ్రహాన్ని మనం మధ్యమడుగులో పెట్టుకుందాం. ఎందుకంటే శ్రీశైలం పోవాలంటే సేవాలాల్ మహారాజును దర్శించుకున్నాకనే శ్రీశైలం పోయేటట్టు ఒక పుణ్యక్షేత్రంగా మధ్యమడుగును అభివృద్ధి చేసుకుందాం. ఈ ప్రాంతం నుంచి కూడా గిరిజన సోదరులు మధ్యమడుగుకు వస్తూ ఉంటారు. మధ్యమడుగులో సేవాలాల్ మహారాజ్ విగ్రహాన్ని కూడా మనం పెట్టుకుందాం.